సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో బీజేవైఎం జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపైన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నీళ్లు నిధులు అంటూ కాలక్షేపణ గడుపుతున్నారే తప్ప నేటి వరకు నిరుద్యోగుల సమస్యలను పట్టించుకున్న నాదులే లేరని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపించిన విధంగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తూ హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుందని బీజేవైఎం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించి దీనిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయే విధంగా చూడాలని వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జనరల్ సెక్రటరీ శ్రావణ్ రెడ్డి, బీజేపీ నాయకులు దర్పల్లి బాబురావు, వావివాల అజయ్, సూర్యునిడ గోపి, బచ్చు మారుతి, మాధవరవి, నాలకంటి కిషన్, కామని కిరణ్, గూడెం సంతు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్కు ముందు నిరుద్యోగుల సమస్యల మీద పోరాడతామని చెప్పేసి కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లలో వాగ్దానం చేయడం జరిగింది. అట్టి వాగ్దానం ఈరోజు మర్చిపోయినట్టుగా నిరుద్యోగుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని ఈరోజు సిరికొండ ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. భారత్ మాతాకి జై, జై బీజేపీ.